బండి సంజయ్ హిందుత్వానికి ఆయన ఓ బ్రాండ్. హిందువుల బంధువుగా ఆయనకు తెలంగాణలో ఒక గుర్తింపు ఉంది. ఇక ఆయనకు మాస్ లీడర్గా మరో ఇమేజ్ ఉంది. ఆ ఇమేజే నేడు బీజేపీని తెలంగాణలో అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టింది. ఆ అగ్రెసివ్నెస్సే తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న సీఎం కేసీఆర్ను పదే పదే బీజేపీ గురించి మాట్లాడే స్థాయికి తెచ్చింది. ఇదంతా బండి సంజయ్కి ఒకవైపు. ఇంకోవైపు బండి సంజయ్ మనస్తత్వం మీకు తెలుసా? అసలు కమలం అధినేతగా ఎదిగేందుకు బండి సంజయ్ ఇంతలా చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బండి సంజయ్ రాజకీయ జీవితంలో ఆటుపోటులు, నిద్రలేని రాత్రులు గడిపిన సంజయ్. మోదీ మాదిరిగానే బండి పొలిటికల్ లైఫ్, కార్యకర్త నుంచి అధ్యక్షుడు వరకు ఎదిగిన సంజయ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం బండి సొంతం. చిన్నపిల్లలకు పెద్దన్నగా అండ. నలభై ఏడేళ్లలో సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనేక మంది సీనియర్లను కాదని అతనినే వరించిన రాష్ట్ర కమలం బాస్ హోదా ఆయనే బండి సంజయ్ కుమార్. ఆయన పేరును ప్రకటించే వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను నియమిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. లక్ష్మణ్, మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు లాంటి నాయకులు జాబితాలో ఉన్న ధర్మపురి అరవింద్, డికే అరుణ లాంటి నేతలు లాబియింగ్ చేసిన బండి సంజయ్నే కీలక పదవి వరించింది. బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల అంత సులభంగా సాగలేదు. చిన్ననాటి నుంచి స్వయం సేవక్గా అలవాటైన క్రమశిక్షణ, హిందూ ధర్మంపై విశ్వాసం, విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర, కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా, మున్సిపల్ కార్పొరేటర్ గా అందించిన సేవలు, అవినీతికి దూరంగా ఉండటం, రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుకోలుగా ఉండటం స్థూలంగా బండి సంజయ్ ప్రస్థానమిది. ఉమ్మడి కుటుంబం తనకు మరింత బలాన్నిచ్చిందని ఆయన గర్వంగా చెబుతారు. బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత ఎదిగినంత ఈజీగా లేదు బండి సంజయ్ పొలిటికల్ ప్రస్థానం. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. దశాబ్దం క్రితం ఆయన మృత్యువంచుల వరకు కూడా వెళ్లి వచ్చారు. మండు వేసవిలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో బండి స్పృహ తప్పారు, కుప్పకూలిపోయారు. కానీ ఆ హనుమాన్ ఆశీర్వాదంతో మృత్యువు అంచు వరకు వెళ్లి మళ్లీ వచ్చారు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వరాజ్ రథయాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ వేకుజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా నియమించారు. ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. సంజయ్లో రాజకీయంగా అగ్రెసివ్నెస్ ఉన్నా ఆయనలో మానవత్వం చాలా ఎక్కువ. హిందూ బంధువులకు ఏ ఆపద వచ్చినా ముందు నిలిచేది బండి సంజయ్. పార్టీ కులం చూడరు, ధనిక పేద అని ఆలోచించరు. హిందూ అయితే చాలు, మతపరమైన వేధింపులకు వివక్షలకు గురవుతున్నాడని తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు. ఆ మానవత్వమే ఆయనను రాష్ట్ర స్థాయి నాయకుడిని చేసింది, ఎంపీగా గెలిపించింది. నన్ను విమర్శించకుండా నేను ధర్మం కోసం పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తున్నా, నిబద్ధతతో పనిచేస్తున్నా, అన్నిటికీ తెగించి పనిచేస్తున్నా. ఈ కరీంనగర్ జిల్లా ప్రజలు నన్ను పార్లమెంటు సభ్యునిగా గెలిపించినందునే, ఒక అన్నగా ఒక తమ్మునిగా వాళ్ళు నన్ను గెలిపించినందునే ఆ రోజు కరీంనగర్లో హిందూ ధర్మం కోసం ఏ విధంగా యుద్ధం చేస్తున్నానో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజం కోసం యుద్ధం చేసే అవకాశం నాకు నా కరీంనగర్ జిల్లా ప్రజలు ఇచ్చారు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. హిందూ దేవులను కించపరిచే వ్యక్తులు ఇలా చలామణి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ హిందువులకు ఏ ఆపద వచ్చినా కూడా అందరు కలిసికట్టుగా ముందుకు రావాల్సిందిగా, కాషాయపు జెండా నీడకు రావాల్సిందిగా, కాషాయపు జెండా రక్షణ కోసం కలిసికట్టుగా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఇక ఆత్మీయత విషయంలో ఆయన తీరే వేరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నానుడికి అచ్చంగా సరిపోతారు బండి సంజయ్. సాధారణంగా నాయకులు పదవికి ముందు ప్రజలకు షేక్ హ్యాండ్ ఇస్తారు, చేతులు పట్టుకుంటారు, వంగి వంగి దండాలు పెడతారు. పదవి వచ్చిన తర్వాత కాలర్ ఎగరవేస్తారు, చుట్టూ తన మంది మార్బూలం పెట్టుకుని హల్చల్ చేస్తారు. సామాన్యుడిని దగ్గరకు కూడా రానివ్వరు. కానీ బండి సంజయ్ పదవికి ముందు ఒకలా, పదవి వచ్చిన తర్వాత ఒకలా ఉండరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న భావన ఆయనది. అందుకే తనకు ఎదురైనది శత్రువైనా నవ్వుతూ పలకరిస్తారు, కరచాలనం చేస్తారు, ఆలింగనం చేసుకుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఫోటో దిగుతారు, విద్యార్థులు యువత అయితే సెల్ఫీలు దిగుతారు. రాజకీయాల్లో ఎవరితోనైనా వైరుధ్యం ఉన్నా వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషాలు లేవని చెబుతారు బండి సంజయ్. రాజకీయాలు ఎన్నికల వరకే అని నమ్ముతాను అని బండి సంజయ్ అంటారు. ఇలాంటి వ్యక్తిత్వమే ఇప్పుడు ఆయన్ని తెలంగాణలో బీజేపీకి పెద్దన్నగా నిలబెట్టిందేమో.